సో మొత్తంగా మసాలా ఇవన్నీ పెట్టించారు. వంకాయ అయితే లిటరల్లీ నోట్లో మెల్ట్ అయిపోతుంది. అయ్యా నన్ను ముట్టేశారు అయ్యా. మామగారు కూర్చొని మొత్తం పిండి వంటలన్నీ రెడీ చేస్తున్నారు. అరిసి కూడా అన్ని బాగున్నాయి. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ప్రెసెంట్ అనకాపల్లిలో ఉన్నాను అండ్ టైం అయితే ఈవినింగ్ 5:30 అవుతుంది. సరదాగా అనకాపల్లిలో దొరికే కొన్ని ఫేమస్ అండ్ కొద్దిగా ఉంటాయి కదా స్ట్రీట్ ఫుడ్స్, ఇవన్నీ రకరకాలు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్కువేం మాట్లాడను, డైరెక్ట్ గా స్టాల్స్ దగ్గరికి వెళ్ళి ఏమేమి ఫుడ్ ట్రై చేస్తున్నాం మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. అనకాపల్లిలోని మనం ఫస్ట్ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ కి వచ్చేసాం. 50+ ఇయర్స్ నుంచి ఉండి ఇక్కడ పునుగుల చాట్ బాగా ఫేమస్ అంట. ఫస్ట్ అదే ట్రై చేద్దాం పదండి. అన్న మీ పేరేంటన్నా? అప్పలరాజు. ఈ షాప్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఇక్కడ? మా నాన్నగారు స్టార్ట్ చేశారు 55 ఇయర్స్ మధ్యలో. ఇయర్ అయితే సరిగ్గా గుర్తులేదు కానీ 50 ఇయర్స్ 55 మధ్యలో. మీ దగ్గర ఏంటి ఫేమస్? మా దగ్గర చాట్ ఓన్లీ మన పునుగుల చాట్, పునుగుల చాటు, బజ్జీ చాటు. పునుగుల చాటు, బజ్జీ చాటు. అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు దీని ప్రైస్ అంతా, ప్రెసెంట్ దీని ప్రైస్ అంతా? స్టార్ట్ చేసేటప్పుడు 10 పైసల నుంచి స్టార్ట్ చేసాం, ఇప్పుడు 30 రూపీస్. ఇప్పుడు బజ్జీ చాట్ అయితే 40 రూపీస్. దాంట్లో జంతిక మిగతావి అన్నీ వేస్తే 50 రూపాయలు. సో మాకు ఒక పునుగుల చాట్ పెట్టాను. మన ఫస్ట్ పునుగులు చాట్ అయితే వచ్చేసింది అనమాట. ఈ ప్లేట్ లో వేసేస్తారు అండ్ ఇందులో మనకి పునుగులు, చాటు, పైన ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ వేసి ఇచ్చారు. కార్న్ఫ్లెక్స్ కూడా. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 30 రూపాయలు అనమాట. ఆ చాట్ లోకి మంచిగా నానిపోయారు ఈ పునుగులు. సో ఈ చాటు, పునుగులు, ఉల్లిపాయ మొత్తం ఒకసారి తీసుకొని టేస్ట్ చేద్దాం. తినండి. వేడిగా ఉందా? మీ వారా? ప్రతి ఫ్రెండ్ అవసరమే. థ్యాంక్ యూ. ఇంకొక చాట్ తీసుకుని వచ్చాను వెళ్ళి. చాలా బాగుంది. అసలు వెదర్ మెయిన్ వింటర్ కదా, ఈ టైంలో నీ చాట్ భలే ఉంటది. ఇందులో మనకి మెయిన్ ఇంకోటి ఏంటంటే క్రష్ చేసిన జంతికలు కూడా వేసారనమాట, మధ్య మధ్యలో కరకరలాడుతూ తగులుతూ. బాగుంది. ఆ చాట్ లోని మంచిగా నానింది ఇది. మీరు ఎవరైనా ఇక్కడ ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మనం సెకండ్ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. సో మనం మన సెకండ్ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ దగ్గరికి వచ్చేసాం. ఇది వచ్చేసరికి పెరుగు బజార్ రోడ్ దగ్గరే ఉంటది. ఇక్కడ వంకాయ బజ్జీ బాగా ఫేమస్ అంట. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి తింటున్నారు ఇక్కడ? చిన్నప్పటి నుంచి తెలుసు ఇక్కడ. చిన్నప్పటి నుంచి? మీ చిన్నప్పటి నుంచి అంటే చాలా ఇయర్స్ నుంచి ఉన్నట్టుంది అయితే. చాలా. సో ఇక్కడ చూడండి వంకాయలు కూడా రెడీగా ఉన్నాయి. బజ్జీ ఇక్కడ బాగుంటది అని చెప్పారు, వంకాయ బజ్జీ. అందుకే నేను స్పెషల్ గా వచ్చాం. ఏంటది? వంకాయదా? మళ్ళీ వచ్చారా అన్న? ఇంకో వంకాయ బజ్జీ ఇవ్వండి. ఎట్టొద్దా? అయ్యా నన్ను ముట్టేశారు అయ్యా. అమ్మో. వాటర్ పడతారా? థ్యాంక్ యూ సార్. మీ పేరేంటి? రామారావు. ఎస్ రామారావు. ఇది ఎన్ని ఇయర్స్ నుంచి ఉందండి స్టాల్ ఇక్కడ? 60 సంవత్సరాల నుంచి. 60 సంవత్సరాల నుంచి. మీ దగ్గర ఏమేమి స్పెషల్స్ ఉంటాయి? కోవా కజ్జిగా ఉంటది, మోతిచూర్ లాడు, చేగోడి, మసాలా గారి, వంకాయ బజ్జీ బాగుంటది స్పెషల్, అరటికాయ బజ్జీ. ఇప్పుడు మీ దగ్గర వంకాయ బజ్జీ ప్రైస్ ఎంత? 3.20 రూపాయలు. 3.20. మీరు స్టార్ట్ చేసినప్పుడు 60 ఏళ్ళ క్రితం అప్పుడు ఎంత? 5 పైసలు. 5 పైసలా ఒక వంకాయ బజ్జీ? ఒక వంకాయ 5 పైసలు. చలో ఇక్కడ అనకాపల్లిలోని ఫేమస్ వంకాయ బజ్జీ ట్రై చేసేద్దాం. మాకు ఒక ప్లేట్ వంకాయ బజ్జీ ఇచ్చారా? సో మనకి వచ్చేసింది వంకాయ బజ్జీ. చూడండి మంచిగా దాని మధ్యన ఏంటి కారం రాశారా? కారం పెట్టారా? ఇది మసాలా పెట్టారా? ఓకే. లోపల చూడండి ఎంత మెత్తగా ఉంది ఇది. సో మొత్తంగా మసాలా ఇవన్నీ పెట్టించారు. ఒకసారి ట్రై చేద్దాం. 3.20 రూపాయలు అంట మనకి ఇక్కడ వంకాయ బజ్జీ. లెట్స్ ట్రై. బా లైట్ గా కారం తగులుతూ లోపల ఆ వంకాయ అయితే లిటరల్లీ నోట్లో మెల్ట్ అయిపోతుంది. గోల్డ్ వంకాయ ఇది. ఆహా చాలా సాఫ్ట్ గా ఉంది. మెయిన్ వెరీ నైస్. కాదు మళ్ళీ ఇంకా తినాలి కదా. చేగోడీలు కూడా ఇక్కడ చాలా బాగుంటాయండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వేస్తారు బ్రో ఇది డైలీ. చాలా బాగుంది కరకరలాడుతూ. మెయిన్ ఇక్కడ చాలా మంది వచ్చేది వంకాయ బజ్జీ కోసమే కదా, చాలా మంది వచ్చేది. ఇవి వచ్చేసరికి మనకి మసాలా గారెలు వెరీ క్రిస్పీ అండ్ లోపల చూడండి మొత్తం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి. ఇది కూడా ఒకసారి ట్రై చేసేద్దాం.
వెరీ నైస్. కానీ వంకాయ బజ్జీ మాత్రం లిటరల్లీ చాలా బాగుంది, నోట్లో అలా మెల్ట్ అయిపోతుంది. సూపర్. సో ఇలాగా స్టేషన్ రోడ్ లో మనం థర్డ్ స్టాల్ దగ్గరికి వెళ్తుంటే ఇక్కడ మనకు ఒక చిన్న స్టాల్ కనిపించింది. ఇక్కడ ఏముంది అనుకున్నారు అల్లది, ఒకసారి చూపిస్తాను అన్న. దీన్ని ఏమంటారు అన్న? కొబ్బరి మిఠాయి. అది నాకు చిన్నది ఎవరా? ఎంత నార్మల్ గా? ఇది 100 గ్రామ్ 40 రూపీస్. 100 గ్రామ్స్ ఇచ్చేయండి. ఇది చాలా రోజుల తర్వాత దొరికింది మనకి. సిటీ వైపు ఎక్కువ దొరకదు ఇది కొబ్బరి మిఠాయి. మంచిగా కొబ్బరి మొత్తం ఈ షుగర్ సిరప్ తో చేస్తారు. ఇది చాలా బాగుంటది. జున్ను ఉంది, ఖర్జూరం ఉంది. మెయిన్ గా నేను దీన్ని చూసి ఆగా. చాలా బాగుంది. 100 గ్రామ్స్ ఎంత అన్నా? 40 రూపీసా? సో అనకాపల్లి స్ట్రీట్ ఫుడ్ లోని మనం థర్డ్ స్టాల్ దగ్గరికి వచ్చేసాం. ఇది వచ్చేసరికి స్టేషన్ రోడ్ లో ఉంటది. ఇక్కడ టమాటో బజ్జీ, కార్న్ మిక్చర్ ఇవన్నీ బాగుంటాయి అంట. వెళ్ళి ట్రై చేసేద్దాం. అన్న మీ పేరేంటన్నా? నారాయణరావు. మీకు ఈ షాప్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అక్కడ? 8 years. ఏం ఫేమస్? మెయిన్ టమాటో బజ్జీ, మెయిన్ టమాటో బజ్జీ. ఏంటంటే స్పెషల్స్ టమాటో బజ్జీ కాకుండా? కార్న్ మిక్చర్, స్లైస్. సో మనకి టమాటో బజ్జీలు అయితే వచ్చేసాయి అనమాట. నార్మల్ గా అన్నిటి దగ్గర చేసిందే. ఇందులోని మనకి టమాటో తీసేసి మంచిగా అందులోని కార్న్ ఫ్లెక్స్, ఉల్లిపాయ, టమాటో అవన్నీ వేసి మంచిగా మురిమిచ్చర్లా చేస్తారు. దాన్ని మళ్ళీ ఇలా టమాటో మీద స్టఫ్ చేసి ఇస్తారు. 4 pieces వచ్చేసరికి 30 రూపీస్. సో మనకి వంకాయ బజ్జీ అయిపోయింది, ఇప్పుడు టమాటో బజ్జీ అనమాట. సరే ట్రై చేసేద్దాం ఎలా ఉంటది ఏంటనేది. పుల్లగా లైట్ గా కారంగా అంటే ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్కటి ఫేమస్. ఇప్పుడు అక్కడ ఎలాగో వంకాయ బజ్జీ ఫేమస్, ఇక్కడ చాలా మందికి టమాటా బజ్జీ బాగా ఇష్టం అంట. మీరు ఎవరైనా ఇక్కడ టమాటా బజ్జీ ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో మనకి మురి మిక్చర్ లాగానే ఇది కార్న్ మిక్చర్ అనమాట. మొత్తం కార్న్ ఫ్లెక్స్ తో చేసేస్తారు. దీని ప్రైస్ వచ్చేసరికి 30 రూపీస్. చాలా రోజులు అయింది తెలుసా అసలు ఈ పునుగుల చాట్ గానీ లేకపోతే ఈ మిగతా బజ్జీ మిక్చర్, ఈ స్టాల్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి చాలా రోజులు అవుతుంది. కానీ ప్రతి ఊర్లోని కొన్ని ప్లేసెస్ ఉంటాయి మనకి స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇక్కడ నుంచి అన్ని ఊర్లను ఎక్స్ప్లోర్ చేద్దాం. అనకాపల్లిలో మనం ఎక్కువ వీడియోస్ చేయలేదు, బట్ మీకు తెలిసిన స్టాల్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ ఇంకొక 1 week లోని మొత్తం అనకాపల్లి మొత్తం ఏవైతే ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం కార్న్ మిక్చర్ ట్రై చేసేద్దాం. ఇప్పుడు దాకా మనం ఓల్డ్ స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ అన్ని మనం ఎక్స్ప్లోర్ చేసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఆటల కంటే ఓల్డ్ అయిన ట్రెడిషన్, ఓల్డ్ అయిన వంటకాలు మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ మనకి మామగారు కూర్చొని మొత్తం పిండి వంటలన్నీ రెడీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి రోడ్ మీదే అరిసెలు, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయమ్మా? సినిపాకులు, అరిసెలు, గులాబీ పువ్వులు, గారెలు. అక్కడ నుంచి చెప్పేస్తున్నారు. మీ పేరేంటండి? మంగమ్మ. మీ పేరేంటమ్మా? ఈశ్వరమ్మ. మీ పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి. ఓకే, మీరు ముగ్గురే చేస్తారు ఇవన్నీ ఐటమ్స్ అన్ని. ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి మీ దగ్గర? మొత్తం 1 2 3 8 9 ఉంటాయి. 9. ఇప్పుడు మీరు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 10 years అవుతుంది. 10 years. చిన్నప్పటి నుంచి కొబ్బరి చేసి వాళ్ళం. ఓకే. తర్వాత ఇప్పుడు 10 years. జంతికలు ఇవన్నీ కూడా 10 years నుంచి చేస్తున్నాం. సో ఇలా మనకి రోడ్ పక్కన ఇలా కూర్చొని కింద కూర్చొని మొత్తం పిండి వంటలు రెడీ చేస్తూ ఉంటారు. ఇవేంటేంటి జంతికలు? ఇదేంటిది? ఎన్నప్ప. ఓకే. ఇది బూరె, నువ్వరిస, ఇంకా ఇది అది బెల్లం అరిస. నువ్వు పప్పు వేయకుండా. ఓకే. బూరెలు భలే క్రిస్పీగా, బయట భలే క్రిస్పీగా ఉన్నాయి. క్రిస్పీగా భలే ఉన్నాయి ఇవి. అంటే ఈ మధ్యకాలంలో చాలా మంది ఫ్యాక్టరీలో తయారు చేస్తారు, కానీ ఒరిజినల్ ఇది మామగారు కూర్చొని ఇంట్లో అమ్మమ్మ గారు, నాన్నమ్మ గారు ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది ఇక్కడ. మొత్తం ఆ వైపు వేరు. ఎలాగమ్మ ప్రైజింగ్లు? 20కి 3 బూరి. జంతికలు ఇవి. అరిసెలు నువ్వు అరిసె 10 రూపాయలు. జంతికలు తిని అరిసె కూడా చాలా బాగుంది. అన్ని తినేసి ఏది బాగుందో చెప్పాలా? ఇంకా సేమ్ మనకి ఇంట్లో అమ్మమ్మ ప్రిపేర్ చేసినట్టే. నువ్వు అరిసె చాలా బాగుంది, క్రిస్పీగా జంతికల్లాగే ఉన్నాయి, కరకరలాడదా. అమ్మ చేతి వంట. అవును, చాలా బాగుంది. ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా సరే, లేకపోతే ఏమైనా మీకు పిండి వంటలు కావాలన్నా సరే సప్లై చేస్తారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. నాకు బూరు బాగా నచ్చింది, జంతికలు కూడా బాగా నచ్చాయి. సో అరిసి కూడా అన్ని బాగున్నాయి. ఇప్పుడు మీరు నేను అన్ని బాగున్నాయి అని చెప్తే ఏది బాగుంది, బాగా ఏది నచ్చింది అని అడుగుతారు. అందుకనే బాగా నచ్చింది బూరి అని చెప్పాను. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా ఇద్దరు, మొత్తం ఫ్యామిలీ, అమ్మగారు, పిన్ని, వీళ్ళు మీ అబ్బాయి. ఓకే. మీకు ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఇప్పుడు ఏమైనా ఫంక్షన్స్ ఏమైనా అయితే మీరు చేస్తారంటున్నారు కదా, చెప్పండి మీ ఫోన్ నంబర్. 739 688 5961. ఓకే.
సో నంబర్ నోట్ చేసుకున్నారా? మీలో ఎవరైనా సరే లోకల్లోని లేకపోతే ఇంట్లోని సారీ ఇవేమో పెడుతుంటారు కదా, ఫంక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు మీరు బయట చేయించుకుంటారు కదా, వీళ్ళకి చెప్తే వీళ్ళు చేసి పెడతారు. లేదు మీరు అనకాపల్లిలోనే ఉంటే లోకల్ అయితే మీ ఇంటికి వచ్చి కూడా చేస్తారు. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పిన నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో వీఆర్ అట్ అగైన్ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ అన్నమాట. లాస్ట్ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ఈ రోజు. ఇక్కడ పానీపూరి, దహీపూరి ఇవన్నీ బాగుంటాయంట. ఇక్కడ దహీపూరి, పానీపూరి, మసాలా పూరి ఏం దొరుకుతుంది అన్ని ట్రై చేసేద్దాం. అన్ని ట్రై చేసే స్పేస్ లేదు. మెయిన్ గా ఉండే 2 ఐటమ్స్ ట్రై చేద్దాం. నిజంగా ఏ బజ్జీ స్టాల్ దగ్గర కానీ ఏ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ దగ్గర లేని జనం పానీపూరి స్టాల్ దగ్గర పక్కా ఉంటారు. ఈవినింగ్ అయితే కాలేజ్ స్టూడెంట్స్, ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఉంటారు. సో ఇది పానీపూరి స్టాల్ కాబట్టి మెయిన్ గా లేడీస్ ఇదంతా మొత్తం క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. ట్రై చేసేద్దాం. పేరేంటన్నా? వేణు. సో ఇది ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ చాట్ స్టాల్? వాళ్ళు యాక్చువల్లీ వేరే పాయింట్ ఉంది వేరే దగ్గర, కేఎఫ్సీ పక్కన. అక్కడి నుంచి ఇక్కడ సెకండ్ పాయింట్ పెట్టాము. 2 years అవుతుంది. ఇక్కడ పెట్టి 2 months అవుతుంది. ఏంటి స్పెషల్ మన దగ్గర? సమోసా చాట్, దహీపూరి, బేల్పూరి, పానీపూరి. ఈ స్టాల్ ఎగ్జాక్ట్ అడ్రస్ ఎక్కడ వస్తుంది? అడ్నా ఐస్ క్రీమ్ కొంచెం అరుణ్ ఐస్ క్రీమ్ దగ్గర ముందుగా సాయి హాట్ చాట్ స్టాల్ మీకు కనిపిస్తుంది. మాక్సిమం ఈ రోడ్డు మీదకి మీరు వెళ్తే ఎక్కువ జనం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆగిపోండి. స్పెషల్ ఐటమ్స్ ఇక్కడ ట్రై చేద్దాం మనం. ఏంటి దహీపూరి ఒకటి, చాట్ ఒకటి. సో చాట్, వావ్, ఇది సూపర్ ఫాస్ట్. మనం బ్రో వెళ్ళేసి ఆర్డర్ చేస్తాడు అప్పుడే. దీని ప్రైస్ ఎంత? సమోసా చాట్ 30యా? ఓకే. మంచి వేడికి ఇచ్చారు. పైన ఉల్లిపాయ, క్యారెట్, పల్లీలు ఇవన్నీ వేసి ఇచ్చారు. మొత్తం చాట్, సమోసా ఒకసారి మిక్స్ చేసి, ఆహా వేడిగా ఉంది. అండ్ మెయిన్ గా చెప్పాను కదా, వింటర్ టైమ్ చాట్ ఇవన్నీ వేడిగా తినడం అనేది ఒక నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. సో లెట్స్ ట్రై. మధ్యలో కార్న్ ఫ్లెక్స్, ఆ క్రిస్పీనెస్ తగులుతూ వెరీ గుడ్. ఇంకో థింగ్ ఏంటంటే ఇందులోని సమోసా కూడా ఫుల్గా నానిపోలేదు. ఆ సమోసాలోని కూడా లైట్ క్రిస్పీనెస్ కింద ఉంటుంది కదా, ఆ క్రిస్పీనెస్ తగులుతూ ఆ ఫీల్ చాలా బాగుంది. దహీపూరి ట్రై చేద్దాం. మొత్తం పైన మసాలా వేసారు, సేవ్ వేసారు, అండ్ దహీ మంచిగా తిరిగిచ్చిన పెరిగి వేసారు. ఒక్కసారి బ్లాస్ట్ అయింది కదా లోపల. అన్న దహీపూరి ప్రైస్ ఎంత? 35. ఒకసారి తినగానే నోట్లో బ్లాస్ట్ అవుతుంది ఆ స్వీట్నెస్ అదంతా. చాలా బాగుంది. బ్రో అయితే సందీప్ బ్రో, థ్యాంక్ యూ. ఇంకా స్టాల్స్ ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పటికి ఇంకా బ్రో చాలా స్టాల్స్ చెప్పారు. సో అందులోని మీరు పెట్టిన కామెంట్స్ కూడా మొత్తం షఫుల్ చేసి కొన్ని మంచి స్పాట్స్ కి వెళ్దాం. ఓకేనా? సో ఇన్ని స్టాల్స్ ఇప్పినందుకు థ్యాంక్ యూ బ్రో. సో అది గైస్ సంగతి. అనకాపల్లిలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్ చూసామన్నమాట. ఉన్న తక్కువ టైంలోని ఎక్కువ స్టాల్స్ కవర్ చేయడానికి ట్రై చేసాం. అన్నిటికంటే నాకు మెయిన్ గా నచ్చింది బామ్మ గారు అక్కడ కూర్చొని జంతికలు, పిండి వంటలు చేస్తున్నారు కదా, ఆ వైబ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళ దగ్గర కూర్చొని కాసేపు మంచిగా మాట్లాడుకున్నాం. అదొక తెలియని వైబ్ వచ్చింది అనమాట. నాకు అది చాలా బాగా నచ్చింది ఆ ఎక్స్పీరియన్స్. నేను నెక్స్ట్ మళ్ళీ అనకాపల్లి ఒక 1 day మొత్తం ఉండడానికి వస్తున్నాను. మార్నింగ్ నుంచి టిఫిన్స్, తర్వాత లంచ్ పాయింట్స్, ఏవైతే మీల్ పాయింట్స్ ఉన్నాయో అవి, దాంతో పాటు ఇంకా ఏమైనా రిమైనింగ్ స్ట్రీట్ ఫుడ్స్ ఉంటే అవి కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అనకాపల్లిలోని కమింగ్ డేస్ లోని చాలా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఇవైతే అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ప్లాన్ చేసి ఈ స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.